నమస్తే. వార్తాపత్రికలో వచ్చే వార్తలను విశ్లేషించేద్దాం. ముందుగా వెలుగు పేపర్‌లో వచ్చిన వార్తలు చూద్దాం. 2,00,000 రుణమాఫీ ఒకేసారి. సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన, కేబినెట్ నిర్ణయాలు వెల్లడి. విధి విధానాలపై త్వరలోనే జీవో. రైతు భరోసాపై డిప్యూటీ సీఎం భట్టి అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ. జూలై 15 కల్లా కమిటీ నివేదిక. దానిపై అసెంబ్లీలో చర్చించి నిర్ణయం. గత ప్రభుత్వం 2 టర్ములలో చేసిన రుణమాఫీ మొత్తం 28,000 కోట్లే. 4 విడతల్లో రుణమాఫీ అంటూ రైతు ఆత్మహత్యలకు కారణమైందని ఫైరు. ఇది నిన్న తెలంగాణ రాష్ట్ర కేబినెట్ మీటింగ్ జరిగింది సచివాలయంలో. ప్రధానంగా సింగిల్ ఎజెండా, ప్రధానంగా రైతులకు సంబంధించి రైతు రుణమాఫీ, రైతు భరోసాకు సంబంధించి అంశాలపైన చర్చ జరిగింది. అయితే ఆ రైతు రుణమాఫీలో 2,00,000 రూపాయలు పంట రుణమాఫీని, రైతులకు సంబంధించిన రుణమాఫీని ఎట్ ఏ టైం ఒకే దఫాలో చేసే విధంగా కేబినెట్ ఏకగ్రీవంగా ఆమోదించింది. దానికి సంబంధించిన వార్తని ప్రధానంగా వెలుగు పేపర్ వేసింది. రేవంత్ రెడ్డి ప్రకటించారు. కేబినెట్ నిర్ణయాలు వెల్లడించారు. విధి విధానాలపై, దీనికి సంబంధించిన మార్గదర్శకాలపై తొందరలోని జీవో వస్తుందట. అంటే ఎవరు అర్హులు, ఎవరు కాదు, ఎన్ని ఎకరాల వాళ్ళకి అర్హులుగా ఇస్తారు, ఈ అన్ని విషయాలపైన వాళ్ళు స్పష్టంగా మార్గదర్శకాలు, గైడ్ లైన్స్ ఇచ్చే అవకాశం ఉంది. అయితే దీంట్లో కట్ ఆఫ్ డేట్ 2018 డిసెంబర్ 12 నుంచి 2018 డిసెంబర్ 12 నుంచి యువతలు తీసుకున్న వాళ్ళకి రుణమాఫీ ఇస్తారు. రుణం తీసుకున్న వాళ్ళకి ఎప్పటి వరకు అంటే 2023 డిసెంబర్ 9 వరకు సోనియా గాంధీ బర్త్డే, పుట్టినరోజు సందర్భంగా ఆ రోజున పెట్టుకున్నాం అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పిండు. అటు రాహుల్ గాంధీ కానీ, మల్లికార్జున ఖర్గే కానీ ఇచ్చిన హామీ మేరకు రైతులకి 2,00,000 రుణమాఫీని ఎట్ ఏ టైం చేస్తానని ఇచ్చిన హామీని మేము నెరవేర్చబోతున్నాం, నాకు సంతోషంగా ఉందని చెప్పిండు. మొత్తం రుణమాఫీ 31,000 కోట్లు. దాంట్లో ఆయన చెప్పిండు, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం 2 టర్ముల్లో ఇచ్చిన రుణమాఫీ మొత్తం కలిపి కూడా 28,000 కోట్లే, మేము ఎట్ ఏ టైం 31,000 కోట్లు ఇస్తున్నాం అని చెప్పి, అంటే మా ప్రభుత్వం చాలా గొప్ప పని చేస్తుందని చెప్పే ప్రయత్నం చేశారు. అయితే ఇంకోటి, రైతు భరోసా పైన కూడా, రైతు భరోసాని రైతు బంధు నుంచి రైతు భరోసా పేరు మార్చారు. ఆ రైతు భరోసాను కూడా, రైతు బంధు ఎకరానికి 10,000 ఇస్తే మేము 15,000 ఇస్తానని ఎలక్షన్లో హామీ ఇచ్చారు. గడిచిన సీజన్లో ఇవ్వలేదు. ఈ సీజన్లో జూన్లో ఇవ్వాలి. వాస్తవంగా జూన్ కూడా అయిపోతుంది. రైతు భరోసా వస్తుందేమని ఇత్తనాల సీజను, పెట్టుబడుల సీజన్ స్టార్ట్ అయింది. రైతులు ఎదురు చూస్తున్నారు. కానీ ప్రభుత్వం రైతు భరోసా వేయకపోగా నిన్న ఒక పెద్ద బండేసింది రైతుల పైన. మళ్ళీ కొత్త కమిటీ వేశారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారి ఆధ్వర్యంలో, వ్యవసాయ శాఖ మంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి, మిగతా కొంతమంది మంత్రుల ఆధ్వర్యంలో ఒక కమిటీ వేశారు. రైతు భరోసా ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వద్దు, దానికి పరిమితులేంది, నిబంధనలేంది, కొత్తగా మేము ఫ్రేమ్ చేద్దామని కమిటీ వేసి, ఆ కమిటీ జూలై 15కి రిపోర్ట్ ఇవ్వాలట. మరి ఆ జూలై 15 నుంచి ఆగస్టు 15కి పోద్దా? మరి జూలై 15కి ఒకవేళ ఇస్తే మళ్ళీ ఆ కమిటీ రిపోర్ట్ పైన అసెంబ్లీలో చర్చ జరిపి, చర్చ తర్వాత వేస్తారట. ఈ లోపల పుణ్యకాలం కాస్త పూర్తయింది, ఈ సీజన్ అయిపోద్ది. ఇదే రైతు భరోసా వేసే పద్ధతి, ఇదే అనేది రైతులు ఇలా మాట్లాడుకుంటున్న పరిస్థితి. ఇప్పటికే రైతు బంధు విషయంలో కాంగ్రెస్ పార్టీ కొంతవరకు ఫెయిల్ అయింది. రైతులకి కేసీఆర్ టెన్షన్గా రైతు బంధు పైసలు అకౌంట్లలో వేసిండు. కానీ రేవంత్ రెడ్డి వేయలేకపోయింది. ఫస్ట్ దఫా అదే, సెకండ్ దఫా వచ్చేసరికి కమిటీ వేసిండు. ఈ కమిటీని అడ్డం పెట్టి ఇంకో 2 నెలలు డ్రాగన్ చేసే అవకాశం ఉంది. అటు ఇది కాదు, మీరు కమిటీలు ఎప్పుడు వేసుకోవాలి? సీజన్ స్టార్ట్ అయింది జూన్లో. దీనికి సంబంధించిన ఇప్పటి వరకు, ఈ సీజన్ వరకు, ఈ దఫా వరకు పాత నిబంధనలతోని డబ్బులు వేసి తర్వాత కమిటీ వేసుకొని డిసెంబర్కి నెక్స్ట్ సీజన్కి వచ్చే దాంట్లో ఈ నిబంధనలు, ఈ మన్ను మశాన్ ఉంటే అప్పుడు పెట్టుకోవాలి. కానీ కమిటీ రిపోర్ట్ వచ్చేది ఎప్పుడు? జూలై 15. మళ్ళీ మీరు అసెంబ్లీలో పెట్టేది ఎప్పుడు? అసెంబ్లీ ఆమోదించేది ఎప్పుడు? దాని తర్వాత రూల్స్ ఫ్రేమ్ చేసేది ఎప్పుడు? మీరు డబ్బులు వేసేది ఎప్పుడు? ఇదంతా ఒక రకంగా ఏంటంటే వెసులుబాటు కోసం చూస్తానంటే అనిపిస్తుంది. బడ్జెట్ సమస్య ఉంది, డబ్బుల సమస్య ఉంది, నిధుల సమస్య నుంచి బయటపడటానికి ఏదో ఒక రకంగా డ్రాగన్ చేసుకుంటూ, ఈలోపు రైతు రుణమాఫీ చేసిన తర్వాత దాని తర్వాత ఇంధనం బిల్లు, దాని తర్వాత ఇంకోటి చేసే కార్యక్రమం చేసుకోవటానికి వెసులుబాటు కోసం చేస్తున్నట్టుంది తప్ప వేరే ఏం లేదు అనేది ఇలా తెలంగాణ రైతాంగం మాట్లాడుకుంటున్న పరిస్థితి. ఇది అర్హులకే రైతు భరోసా, రైతు బంధుపై జనంలో రకరకాల చర్చలు జరుగుతున్నాయి. రోడ్లు, కొండలు, గుట్టలు, రియల్ ఎస్టేట్ భూములు ధనికులకు ఇస్తున్నారని చెప్పుకుంటున్నారు. అందుకే అర్హులకు మాత్రమే రైతు భరోసా అందించాలని కేబినెట్ నిర్ణయించింది. దీనిపై విధి విధానాల కోసం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీని నియమించాం. ఇందులో తుమ్మల నాగేశ్వరరావు, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డిలు సభ్యులుగా ఉన్నారు.
ఈ కమిటీ జూలై 15లోగా అందరితో చర్చించి ప్రభుత్వానికి నివేదిక అందజేస్తుంది. దాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టి అందరి సూచనలతో పారదర్శకంగా రైతు భరోసా అమలు చేస్తాం. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారి అధ్యక్షతన రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అదేవిధంగా తుమ్మల నాగేశ్వరరావు, వ్యవసాయ శాఖ మంత్రి శ్రీధర్ బాబు వీళ్ళు సభ్యులు. ఇట్లా ఖమ్మం జిల్లాకు సంబంధించిన 3 మంత్రులు ఉన్నారు ఆ సబ్ కమిటీలో. ఈ సబ్ కమిటీ రిపోర్ట్ జూలై 15 కల్లా సబ్మిట్ చేస్తే ఆ సబ్ కమిటీ రిపోర్ట్ని అసెంబ్లీలో పెడితే అసెంబ్లీలో చర్చించి ఆమోదించిన తర్వాత రైతు భరోసా పడింది. ఇక అప్పటి వరకు మనం ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవద్దు అనేది రైతులు ఫిక్స్ అయ్యి ఉండాలి. మీరు విధి విధానాలు పెట్టండి, కానీ రైతులకు సంబంధించి ముందు అకౌంట్లలో వేస్తే ఎట్లాగా మీరు పోయిన దాపా కూడా 5 ఎకరాల లోపే వేశారు. 5 ఎకరాలకు మించి రైతు బంధు రాలే. ఇప్పుడు కూడా అదేదో 5 ఎకరాల లోపు వాళ్ళకి వేసినా మిగతా ఈ గైడ్ లైన్స్ వచ్చిన తర్వాత మిగతా వాళ్ళకి వేసినా బాగుంటుంది. కానీ అసలు కావాల్సిన రైతులకు పెట్టుబడి టైంలో పెట్టుబడి సాయం అందించకుండా మీకు నచ్చినప్పుడు మీ కమిటీలు రిపోర్ట్ ఇచ్చినప్పుడు ఇస్తామంటే వాళ్ళకి ఏం ఉపయోగపడతాయి? ఇది ఒక వార్త. బీఆర్ఎస్కు మరో బిగ్ షాకు. కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి కండువా కప్పి ఆహ్వానించిన సీఎం రేవంత్ రెడ్డి. భవిష్యత్తులో పోచారానికి సముచిత గౌరవం కల్పిస్తాం సీఎం. రైతుల కోసమే కాంగ్రెస్లో చేరిన పోచారం త్వరలో కాంగ్రెస్లోకి 20 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలని దానం నాగేంద్ర గారు చెప్తుండ్రు. బీఆర్ఎస్కు మరో బిగ్ షాక్ అట. ఏంటి? మాజీ వ్యవసాయ శాఖ మంత్రి కేసీఆర్ ప్రభుత్వంలో, మాజీ స్పీకరు కేసీఆర్ ప్రభుత్వంలో పోచారం శ్రీనివాసరెడ్డి నిజామాబాద్కు సంబంధించిన ఎమ్మెల్యే, సీనియర్ పొలిటీషియన్. ఆయన తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. తెలుగుదేశం పార్టీలో మంత్రి చేసిండు, బీఆర్ఎస్ పార్టీలో మంత్రి చేసిండు, కీలకమైన భూమికి పోషించుడు రాష్ట్ర పరిపాలనలో. ఆయన అనూహ్యంగా ఆ వయసులో నిన్న కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకుంటూ కాంగ్రెస్ పార్టీ కండువా కూడా ఎట్లా కప్పిండంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే పోచారం శ్రీనివాసరెడ్డి ఇంటికి వెళ్ళి ఆయన మళ్ళీ కండువా కప్పిండు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసలు ఏం సందేశం ఇస్తున్నారు ఈ తెలంగాణ ప్రజానీకానికి అని తెలంగాణ ప్రజానీకం ఆలోచిస్తుంది. మీరన్న మార్పు ఇదా? అంటే వేరే పార్టీలో గెలిచిన సింబల్ మీద గెలిచిన వాళ్ళని ఇంటికి పోయి కండవలు కప్పి మీ పార్టీలో ఓడిపోయిన అభ్యర్థులను అవమానపరచడం, వాళ్ళ ఆత్మాభిమానాన్ని దెబ్బతీయటం. ఇదే పోచారం శ్రీనివాసరెడ్డి పైన నిలబడికి ఓడిపోయిన క్యాండిడేట్ ఏమనుకోవాలి ఇప్పుడు? ఇదే దానం నాగేందర్ పార్టీ ఆయన పైన నిలబడి ఓడిపోయిన క్యాండిడేట్ ఏమనుకోవాలి? కడియం శ్రీహరి పైన నిలబడి ఓడిపోయిన క్యాండిడేట్ ఏమనుకోవాలి? తెల్లం వెంకట్రావు ఆయన బీఆర్ఎస్ పార్టీ, ఆయన పైన కంటెస్ట్ చేసిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పోవడం వేరే ఏమనుకోవాలి? అంటే ఏం సందేశం ఇస్తున్నారు కాంగ్రెస్ పార్టీ కేడర్ కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ తెలంగాణ సమాజానికి కానీ? మీరు గత 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ పార్టీ నాయకుడు కేసీఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తుపైన గెలిచిన వాళ్ళని తీసుకెళ్ళి జాయిన్ చేసుకోండు, చావు డప్పు మోగించండి, ప్రతి ఎమ్మెల్యే ఇంటి ముందు కాంగ్రెస్ పార్టీ పైన గెలిచి వాళ్ళు పోతే అన్నారు. మరి వీళ్ళ ఇండ్ల ముందు ఏం వాదించాలి? ఏ చావు డప్పు మోగించాలి? అంటే మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక విధానం, అధికార పక్షంలో ఉంటే ఒక విధానం. అంటే కేసీఆర్ 10 ఏళ్లలో చేసింది మంచి పని అని ఒప్పుకుంటున్నట్టే కదా. అంటే హస్తం గుర్తుపైన సైకిల్ గుర్తుపైన గెలిచిన అభ్యర్థులను తీసుకుపోయి బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ చేసుకోవడం మంచిదే, అది చట్ట ప్రకారం కరెక్టే, నైతికంగా కూడా కరెక్టే అని మీరు ఒప్పుకున్నట్టే కదా. మీరు చేస్తుంది అదే కదా. దీన్ని బిగ్ షాక్ బీఆర్ఎస్. ఇంకోటి అసలు ఇందులో ఇంకోటి లోతుగా గమనిస్తే బిగ్ షాక్ బీఆర్ఎస్ కాదు, నాకు తెలిసి బిగ్ షాక్ కాంగ్రెస్ పార్టీకి. ఇది ఇవాళ తాత్కాలికంగా బిగ్ షాక్ బీఆర్ఎస్కి ఉండొచ్చు, కాంగ్రెస్ పార్టీకి ఒక సభ్యుడు యాడ్ కావచ్చు, ఇంకో 10 సభ్యులు యాడ్ కావచ్చు, కానీ ఇది కాంగ్రెస్ పార్టీకి డేంజర్ బెల్. ఇది డేంజర్ జోన్లో కాంగ్రెస్ పార్టీ పోతుంది. కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి గారు డేంజర్ జోన్లోకి తీసిపోతున్నా అనేది దీని అర్థం. ఎందుకంటే ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావటం స్టార్ట్ చేస్తారో, వీళ్ళు కాంగ్రెస్ పార్టీలోకి ఇళ్ళకి పోయి కండవలు కప్పుతారో, ఆ బీఆర్ఎస్ పార్టీ అనే ఉనికి ప్రశ్నార్థకమైనప్పుడు అక్కడ బీజేపీ క్యాప్చర్ అయ్యింది. బీఆర్ఎస్ కంటే బీజేపీతో డేంజర్ ఉంది కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తులో. ఆ స్పేస్ని రేవంత్ రెడ్డి కల్పిస్తండి ఇవాళ అనేది ఇవాళ విశ్లేషణ. అంటే బీజేపీని లిఫ్టప్ చేసే కార్యక్రమం, బీజేపీని ముందుకు తీసిపోయే కార్యక్రమాన్ని రేవంత్ రెడ్డి చేస్తాడు. వాస్తవంగా త్రికోణ పోటీ ఉంటుంది. ఒకవేళ బీజేపీని అట్లే ఉంచి బీఆర్ఎస్ని కూడా అట్లే ఉంటే రేపు భవిష్యత్తులో త్రికోణ పోటీ ఉంటుంది. బీఆర్ఎస్ పోటీలో ఉంటుంది, ఇటు బీజేపీ పోటీలో ఉంటుంది, కాంగ్రెస్ పార్టీ కూడా పోటీలో ఉంటుంది. కాంగ్రెస్ పార్టీకి మేలు జరిగే అవకాశం ఉంది. కానీ ఈ వ్యవహారాలు చేయటం వల్ల ఎప్పుడైతే బీఆర్ఎస్ కొలాప్స్ అయిందో బీజేపీ ఆ ప్లేస్ని క్యాప్చర్ చేస్తుంది. కాంగ్రెస్ పార్టీకి ఆల్టర్నేటివ్ ఏంటంటే బీజేపీ పార్టీ అనేది ఈయనకేనే గ్రామ స్థాయిలో కూడా ఎస్టాబ్లిష్ చేస్తాడు ఇప్పుడు ముఖ్యమంత్రి గారు. ఇలా గ్రామ స్థాయిలో వాస్తవంగా బీజేపీ క్యాడర్ లేదు, కానీ రేపు భవిష్యత్తులో
ఎవరు కాంగ్రెస్ పార్టీకి ఆల్టర్నేట్ అంటే బీజేపీ పార్టీయే. కాంగ్రెస్ పార్టీ పైన కోపం వచ్చినప్పుడు, కాంగ్రెస్ పార్టీ పైన వ్యతిరేకత వచ్చినప్పుడు మనం ఎవరికి ఓటు వేయాలంటే బీజేపీ కనపడే పరిస్థితి అది ఎంపీ ఎన్నికల్లో మనకి స్పష్టంగా కనిపించింది. దీన్ని ఇంకా ఎక్కువ చేస్తాను. ఇది బిగ్ షాక్ బీజేపీకి బీఆర్ఎస్కి కాదు, కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ కాబోతుంది భవిష్యత్తులో. ఈ వైఖరి ఈ స్టాండు తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీకి చాలా నష్టం కలిగే అంశం ఇది. దీంట్లో డౌటే లేదు. ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు మీరు జాయిన్ చేసుకోవడం, ఇళ్ళకెళ్ళి కండోలు కప్పడం స్టార్ట్ చేశారో అప్పుడు బీజేపీ పికప్ అయింది. మీరు పట్నం మహేందర్ రెడ్డిని జాయిన్ చేసుకున్నారు, రంజిత్ రెడ్డిని జాయిన్ చేసుకున్నారు, కడియం కావ్యాన్ని జాయిన్ చేసుకున్నారు. దాని ఎఫెక్టే 8 స్థానాలకు మీరు ఇలా ఎంపీలు పరిమితమయ్యారు. ఇప్పుడు మళ్ళీ దాన్నే కంటిన్యూ చేస్తే రేపు బీజేపీ మొత్తం కంబళిస్తుంది. తెలంగాణ వ్యాప్తంగా గ్రామాలలోకి వెళ్ళిపోద్ది, స్వచ్ఛకపోద్ది. అది అత్యంత ప్రమాదం కాంగ్రెస్ పార్టీకి. అది గమనించట్లే. మీకు ముక్కోణ పోటీ ఉంటేనే మీకు లాభం తప్ప మీరు 2 జాతీయ పార్టీలనే గ్రామాలలో చూసే కార్యక్రమాన్ని చూస్తున్నారు. ఒక ప్రాంతీయ పార్టీని గొంతు నిలిమి చంపే కార్యక్రమానికి మీరు నాంది పలికారు. అటు బీజేపీ కానీ ఇటు కాంగ్రెస్ పార్టీ కానీ. అంటే మేమే ఉండాలి, 2 జాతీయ పార్టీలు ఉండాలనే పందాలు ఉండరు. అది కాంగ్రెస్ పార్టీకి డేంజర్ జోన్లోకి పోతున్నట్టు మనకు అర్థమవుతుంది. కాబట్టి ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆలోచించాలి. పార్టీలని బతకనియండి, పార్టీలను చంపే కార్యక్రమం మీరు కేసీఆర్ గారు చేసిండు అని మళ్ళీ మీరు అదే చేస్తారు. ఆ పార్టీలను చంపే కార్యక్రమం, పార్టీలను ఉండకుండా చేసే కార్యక్రమం చేస్తే అది మీ మెడకే చుట్టుకుంటుంది, మీ మెడకే ఉచ్చుబడిద్ది భవిష్యత్తులో. ఇది వెలుగు పేపర్కి సంబంధించి. నమస్తే తెలంగాణ. కట్ ఆఫ్ తేదీలు ఖరారు. ఒకే దఫలో 2 లక్షల రుణమాఫీ విధి విధానాలపై త్వరలో జీవోలు. ఇది కట్ ఆఫ్ తేదీలు ఒకటి తేల్చారు నిన్న. క్యాబినెట్ కూర్చొని ఏం చెప్పిందంటే 2018 డిసెంబర్ 12 నుంచి 2023 డిసెంబర్ 9 వరకు తీసుకున్న రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు. ఆ నిధులు ఏంది, ఆ కథ ఏంది ఏం చెప్పలేం. క్యాబినెట్ తీసుకుందో డేట్ల కోసం తీసుకున్నట్టే ఉంది. 2 లక్షలు చేస్తామని అనౌన్స్ చేశారు. ఇది ఒక వార్త. కోతలు అయ్యాకే రైతు భరోసా. సెప్టెంబర్ దాకా పెట్టుబడి సాయం లేనట్టే అమలుకు చర్చల మెలక. జూలైలో కమిటీ నివేదిక, ఆ తర్వాత అసెంబ్లీకి 2 నెలలు పట్టే ఛాన్సు. కోతలు అయిన తర్వాత ఇప్పుడు నాట్లు వేస్తున్నారు. కోతలు అయ్యాకనే రైతు భరోసా వచ్చే అవకాశం ఉంది. ఈ కేసీఆర్ ప్రభుత్వంలో ప్రతిసారి నాట్లు విత్తనాలు వేసే టైంలో రైతు బంధు వాళ్ళ అకౌంట్లో పడేది. ఇప్పుడు వీళ్ళు కమిటీ వేసి కమిటీ రిపోర్ట్ పైన చర్చ జరిగిన తర్వాత ఆమోదం తెలిపి దాని గైడ్ లైన్స్ వచ్చేటాక నాకు తెలిసి సెప్టెంబర్ అయితే అక్టోబర్ అయినా ఆశ్చర్యలేదు. అప్పటి కోతలు వస్తాయి. మరి వీళ్ళు ఇప్పుడు విత్తనాలకి, ఇప్పుడు నాట్లకి, వీటికి పెట్టుబడులకి వడ్డీలకు తెచ్చుకోవాల్సిన పరిస్థితి రైతులకి ఏర్పడుతుంది. ఇది కాదు, ఇప్పుడు కాదు మీరు రైతు భరోసా పైన కమిటీ వేయటానికి. ఏంటి కమిటీ వేయాలి, దాంట్లో సంస్కరించాలి, దాంట్లో కొన్ని మార్పులు చేర్పులు చేయాల్సిన అవసరం ఎట్ల పరిస్థితులు ఉంది, దాంట్లో డౌట్ లేదు. కానీ అది ఇప్పుడు కాదు. మీరు ఈ సీజన్కి డబ్బులు వేసిన తర్వాత నెక్స్ట్ సీజన్ కల్లా డిసెంబర్కి 6 నెలలు టైం ఉంటుంది కాబట్టి అప్పుడు మీరు ఈ కమిటీలు వేసుకొని కమిటీ నివేదిక తెప్పించి అసెంబ్లీలో పెడితే రైతులకు అటు ఎఫెక్ట్ కాకుండా రైతులకు నష్టం జరగకుండా ఉంటుంది. ఇప్పుడు 5 ఎకరాల లోపు ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళందరికీ జమ వేసి, అది 5 ఎకరాల లోపు వాడికి 100 ఎకరాలు ఉన్నాయి, 50 ఎకరాలు ఉన్నాయి, 5 ఎకరాల వరకు వేసి వదిలేసి మిగతా దానికి వేయకుండా ఆపేసి ఈ కమిటీ రిపోర్ట్ వచ్చినాక వేస్తే బాగుండేది. చిన్న సన్నకారు రైతులకు మేలయ్యేది. మీరు వాళ్ళు ఎదురు చూసి కళ్ళు కాయలు కాల్చేదాకా చూసి ఇది కాంగ్రెస్ పార్టీ అంటే ఇట్లే ఉంటుందిరా నాయన, వీళ్ళు అనేది ఒకటి ఉంటుంది, చేసేది ఒకటి ఉంటుంది, గుడ్డి గవర్నమెంట్ అనే పరిస్థితికి ప్రజలు చర్చించుకునే పరిస్థితికి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. దానం నాగేందర్ ఆయన కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాడు. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే. ఆయన ఇంకా 20 మంది 10 మంది జాయిన్ అవుతారు అంటుండు. చాలామంది ఇక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన పేర్లు ఇచ్చిండు. హైదరాబాదు పరిసర ప్రాంతాల్లో ఉన్న ఎమ్మెల్యేలకు సంబంధించిన పేర్లు చెప్తూ ఆయన చెప్పిన పరిస్థితి. వాళ్ళంతా జాయిన్ అవుతారని. కానీ అయితే వాళ్ళు మల్లారెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డి, కేపీ వివేకానంద గౌడ్ వీళ్ళ పేర్లన్నీ మెన్షన్ చేసిండు. మరి ఇందులో ఎవరు జాయిన్ అవుతారు ఎవరు తెచ్చుకోరు కానీ ఆయన అయితే చెప్పిండు. రుణమాఫీ కట్ ఆఫ్ గతేడాది డిసెంబర్ 9, 2012 12/12/2018 నుంచి 9/12/2023 మధ్యలో లోన్ తీసుకున్న రైతులకు వర్తింపు. రైతు భరోసా గైడ్లైన్స్ కోసం క్యాబినెట్ సబ్ కమిటీ వేసినాం. గతంలో శ్రీమంతులు, ఫామ్ హౌస్ ఓనర్లకు సైతం ఇచ్చారు అని చెప్పి సీఎం చెప్తుండు. ఇది 31,000 కోట్లు ఇస్తామని. ఇంకోటి, త్వరలో రేషన్ షాపుల్లో సన్నబియ్యం, అందుకు అనుగుణంగా కఠిన చర్యలు తీసుకుంటాం. దళారుల నుంచి మిల్లర్లు రేషన్ బియ్యాన్ని కొనుగోలు చేయొద్దు. పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. హైటెక్స్లో తెలంగాణ రైసు గ్రెయిన్స్ ఎక్స్పో ప్రారంభోత్సవంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి పౌర సరఫరాల శాఖ మంత్రి చెప్పిండు.
త్వరలో రేషన్ షాపులలో సన్నబియ్యం అట రేషన్ కార్డు హోల్డర్స్కి. ఇది ఒక మంచి శుభవార్తే. ఇంకోటి ఏం చెప్తుండు, దళారుల నుంచి మిల్లర్లు రేషన్ బియ్యం కొనొద్దు. నువ్వు చెప్తే ఆగుతుంది. దళారుల నుంచి కొనొద్దు అంటే ఆగుతారా వాళ్ళు? దళారులు ఆగుతారా, మిల్లర్లు ఆగుతారా? ఎవడుంటాడు, ఎవడు ఉండడు. మీరు చేయాల్సింది ఇది ఇవ్వాలి. రేషన్ షాపులలో సన్నబియ్యం ఇస్తే దళారులు ఉండరు, దళారులకు అమ్మేటోడు ఉండడు, దళారులు పోయి మళ్ళీ రేషన్ మిల్లర్లకు అమ్మే పరిస్థితే రాదు. ఆ రీసైక్లింగ్ వ్యవస్థ మొత్తం పోద్ది. ఈ దళారులు క్రియేట్ చేసిన వ్యవస్థ ఇదంటే దొడ్డు బియ్యం వల్లనే దళారులు వచ్చారు. ఈ దొడ్డు బియ్యము, ఆ వాసన వచ్చే బియ్యం, పురుగులు పట్టిన బియ్యం ప్రజలు తినలేక వచ్చిన దళారులకు ఆ బియ్యం అమ్మితే వాళ్ళు పోయి మళ్ళీ మిల్లులలో అమ్మితే అదే మిల్లుల నుంచి మళ్ళీ రేషన్ షాప్కి వస్తున్నాయి. ఇది రీసైక్లింగ్ అవుతుంది. ఇది పోవాలంటే సన్నబియ్యం ఇవ్వాలనేది పెద్ద ఎత్తున చర్చ ఉంది. దానికి మరి ఈయన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అయితే చెప్పిండు తొందరలోనే ఇస్తామని. అది చేయి ఫస్ట్. అది చేస్తే నువ్వు దళారులకు చెప్పే పని లేదు, మిల్లర్లకు చెప్పే పని లేదు, కొనొద్దని వీళ్ళకి చెప్పే పని లేదు, అమ్మొద్దని వాళ్ళకి చెప్పే పని లేదు. మీరు చేయాల్సింది ఏంది, సన్నబియ్యం ఇస్తే చాలు. ప్రజలు మంచి కళ్ళకు అద్దుకొని తింటారు. సన్నబియ్యం కొద్దిగా వాసన రాని, పురుగులు పట్టిన ఇస్తే కళ్ళకు అద్దుకొని తింటారు, ఎవ్వడికి అమ్మరు. ఇది ఒక వార్త. దిశకు సంబంధించింది. ఆంధ్రజ్యోతి చూద్దాం. సింగరేణికి అన్యాయం చేయను అంటాడు ఎవరు? కేంద్ర మంత్రి, బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి. సింగరేణికి అన్యాయం చేయను, తెలంగాణ బిడ్డగా నాకు బాధ్యత ఉంది, గనులపై ప్రధానికి నివేదిస్తా. కిషన్ రెడ్డి. తెలంగాణలోని గనుల మీద సింగరేణికి గుత్తాధిపత్యాన్ని పునరుద్ధరించండి, బ్లాకులన్నీ కేటాయిస్తేనే సింగరేణి మనుగా కేంద్రాన్ని కోరిన ఉప ముఖ్యమంత్రి బట్టి. దేశవ్యాప్తంగా బొగ్గు గనులు వేలం ప్రారంభం, సింగరేణి అక్రమాలపై సిబిఐ విచారణ కోరే దమ్ముందా అని సంస్థ ప్రైవేటీకరణపై దుష్ప్రచారం చేస్తున్నారని బండి సంజయ్ చెప్పిండు. సింగరేణికి నేను అన్యాయం చేయను, తెలంగాణ బిడ్డగా నాది నైతిక బాధ్యత. బొగ్గు గనుల శాఖ మంత్రిగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, ఆయన బొగ్గు గనుల శాఖ మంత్రిగా ఉన్నాడు కాబట్టి కిషన్ రెడ్డికి ఒక రిప్రజెంటేషన్ ఇటు ప్రభుత్వం నుంచి. సింగరేణికి సంబంధించిన బ్లాకులు వేలంలో సింగరేణి సంస్థకి వచ్చేటట్టు చేయండి. సింగరేణి కోల్ ఇండియా ఎట్లయితే కోల్ ఇండియా గవర్నమెంట్గా ఉందో, ఈ సింగరేణిని కూడా తెలంగాణకు సంబంధించిన ఆత్మ అది, తెలంగాణకు సంబంధించిన గుండె అది. దాన్ని కాపాడే ప్రయత్నం చేయండి, దానికి అన్యాయం చేయొద్దని తెలంగాణ ప్రభుత్వంగా ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఆయన కూడా స్పందించండి, నేను అన్యాయం చేయను, ప్రధాని దృష్టికి తీసుకెళ్తాను. మరి ఏ మేరకు దృష్టికి తీసుకెళ్తారు? ఈ వేలంపాట ఆపి సింగరేణి సంస్థకే నామినేషన్ పద్ధతిలో ఆ బ్లాకులను ఇచ్చే కార్యక్రమం ఏమైనా చేస్తారా? అట్లా చేస్తే మీరు అన్యాయం చేయనట్టు. మీరు వేలంపాటలో పెట్టుకుంటా, ప్రైవేట్ వ్యక్తుల్ని ఎంటర్టైన్ చేసుకుంటా, ప్రైవేట్ సంస్థలు ఎంటర్టైన్ చేసుకుంటా, నేను అన్యాయం చేసిన తెలంగాణ బిడ్డగా నేను అన్యాయం చేయనంటే ఎవడు నమ్మే పరిస్థితి లేదు. ఇది ఒక వార్త. కేజ్రీవాల్ బెయిల్పై స్టే అట, తాత్కాలికంగా నిలిపేసిన ఢిల్లీ హైకోర్టు. సాక్ష్యాధారాలు పట్టించుకోలేదు, వాదనలకు విచారణ కోర్టు తగిన సమయం ఇవ్వలేదని ఈడీ చెప్పింది. 5 గంటల్లో 3.5 గంటలకు పైగా ఈడీ లాయర్లే వాదించారు. అనుకూల తీర్పు ఇవ్వకపోతే జడ్జినే నిందించడం దారుణం. ఈడీ బావిలో పడ్డ కప్పలా తయారైంది. కేజ్రీవాల్ తరపు లాయర్లు వాదనలు 2-3 రోజుల్లో నిర్ణయం వెలువరిస్తామని న్యాయమూర్తి. ఇది అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆయన సంబంధించి లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయిండు. ఆయన మధ్యలో ఇంట్రీమ్ బెయిల్ పైన వచ్చిండు, ఎలక్షన్ ప్రచారం చేసుకుంటూ మళ్ళీ పోయి జూన్ 1వ తారీఖు సరెండర్ అయిండు జైల్లో. మళ్ళా బెయిల్ కేశారు. బెయిల్ నిన్న వచ్చిందంటే వచ్చింది. వాస్తవంగా బెయిల్ గ్రాంట్ అయింది ఆయనకి. లోయర్ కోర్టులో ఈడీ కోర్టు ఏదైతే సిబిఐ కోర్టు ఉందో ఆ కోర్టు బెయిల్ గ్రాంట్ చేసింది. ఆ గ్రాంట్ చేసి వితిన్ అవర్స్లోనే ఈడీ ఏం చేసింది, హైకోర్టులో, ఢిల్లీ హైకోర్టులో అప్పీల్ చేసింది. మా ఈడీకి సంబంధించిన వాదనలు ఏం లేదు, ట్రయల్ కోర్టు జడ్జి ఏకపక్షంగా జడ్జిమెంట్ ఇచ్చిండు. మా వాదనలు, మా బాధ ఏందో ఏం లేదు, మా దగ్గర ఉన్న ఆధారాలని, డాక్యుమెంట్స్ని కనీసం పరిశీలించలేదని చెప్పి వేస్తే అక్కడ ఢిల్లీ హైకోర్టు టెంపరీగా బ్రేక్ ఇచ్చింది. బెయిల్కి బ్రేక్ ఇచ్చి 2-3 రోజుల్లో ఆర్డర్స్ ఇస్తాం, జడ్జిమెంట్ ఇస్తాం, అప్పటి వరకు వెయిట్ చేయాలని చెప్పి స్టే ఇచ్చింది. బెయిల్ పైన స్టే ఇచ్చింది. ఇది ఒక వార్త. మరి ఇంత ప్రెస్టీజియస్గా ఈడీ దూకుడు ఎందుకు వ్యవహరిస్తుంది? వచ్చిన బెయిల్ పైన వెంటనే అప్పీల్కి పోయి గంటలనే హైకోర్టులో అప్పీల్ చేసే పరిస్థితి అంతా. మరి దీని వెనక ఏం మతలబు ఉంది? దీని వెనక ఏమైనా శక్తులు పనిచేస్తున్నాయా, రాజకీయ శక్తులు అనేది గమనించుకోవాలి. దీని వెనక ఎన్డీఏకి సంబంధించిన, బీజేపీకి సంబంధించిన నాయకత్వం ఏమైనా నుండి కావాలని బెయిల్ని మళ్ళీ ఆపటం కోసం ప్రయత్నం చేస్తారనేది కూడా చర్చ జరుగుతుంది. ఎందుకంటే జనరల్గా వచ్చిన బెయిల్ పైన అప్పీల్కి పోరు. బెయిల్ వచ్చిన తర్వాత ఈడీ లాంటి సంస్థ మళ్ళీ పోయి మా వెర్షన్ ఏం లేదు, మాకు సంబంధించిన వాదనలు ఏం లేదు, మాకు టైం ఇవ్వలేదు అని చెప్పి ఒక జడ్జి మీదనే డైరెక్ట్గా ఆరోపణలు, అభియోగాలు చేస్తూ హైకోర్టులో అప్పీల్ చేయడం అనేది ఒక రకంగా దీని వెనక రాజకీయ ఒత్తిళ్ళు ఉండి ఈ విధంగా చేస్తారా అనేది కూడా అనుమానాలు వస్తున్నాయి. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి.
ఈనాడు చూద్దాం. ఏకకాలంలో 2,00,000 రుణమాఫీ డిసెంబర్ 12, 2018 నుంచి డిసెంబర్ 9, 2023 వరకు కట్ ఆఫ్ డేటు. ఆగస్టు 15లోగా చెల్లింపుల ప్రక్రియ పూర్తికి ఏర్పాట్లు. 31,000 కోట్లు వెచ్చించిన రాష్ట్ర ప్రభుత్వం. రైతు భరోసా నిధి విధి విధానాలపై మంత్రివర్గ ఉపసంఘం అందరితో చర్చించి జూలై 15లోగా నివేదిక ఇవ్వండి అని చెప్పారు. ఆగస్టు 15లోగా చెల్లిస్తాం, కట్ ఆఫ్ డేట్లు ఇవన్నీ ఇచ్చారు, కానీ డబ్బులు ఎందుకు కథ చెప్పట్లే. డబ్బులు ఎక్కడి నుంచి తెస్తానో, ఎన్ని వేల కోట్లు ఉన్నాయి, ఎన్ని వేల కోట్లు అవసరం ఎంత అనేది తెలిసింది. 31,000 కోట్లు అవసరం, కట్ ఆఫ్ డేట్లు వచ్చినాయి, విధి విధానాలు వచ్చినాయి. మరి దీనికి కావాల్సిన తైలాలు ఏంది, దీనికి కావాల్సింది ఏంది, ఇప్పుడు డబ్బు కావాలా. ఈ డబ్బు ఏంది, డబ్బును ఎట్లా సేకరిస్తాం అనేది క్యాబినెట్లో అసలు చర్చ లేదు. క్యాబినెట్లో దాని గురించి చర్చ రాలా, బయటికి చెప్పలే. మరి అసలు కావాల్సింది లేకుండా ఈ డెడ్ లైన్స్, ఈ డేట్లు, ఈ కథలు, కట్ ఆఫ్ డేట్లు కాదు, కానీ పైసలు ఎక్కడి నుంచి తెస్తున్నారు, పైసలు ఎప్పుడు వస్తాయి, నిజంగా ఆగస్టు 15 కల్లా అయిద్దా అనేది రైతుల్లో నమ్మకం నెలకొల్పే వ్యవహారం చేయాలి తప్ప ఈ కట్ ఆఫ్ డేలతోని పెద్ద ఎత్తున కసరత్తు జరుగుతున్నట్టుంది. కానీ దీనిపైన మళ్ళీ అనుమానాలు కూడా ఉన్నాయి. ఈ అనుమానాలను నివృత్తి చేయాల్సింది ప్రభుత్వమే. మరి కాంగ్రెస్ గూటికి పోచారం. ఇంకొక ఆయన ఉప్పల్ ఎమ్మెల్యే కూడా బండారు లక్ష్మారెడ్డి కూడా వెళ్ళే అవకాశం ఉందని చెప్తుండ్రు. ఆయన జానారెడ్డిని నిన్న పొంగులేసి శ్రీనివాసరెడ్డితో కూడా చర్చలు జరిపిండు. ఉప్పల్ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే, ఆయన కూడా జాయిన్ అవుతారు అని చెప్పి పెద్ద ఎత్తున టాక్స్, చర్చలు బయట నడుస్తున్నాయి. ఇది ఈనాడుకు సంబంధించి. నెక్స్ట్ సాక్షి చూద్దాం. ఒకే దఫా రుణమాఫీ, ఇందుకోసం 31,000 కోట్లు అవసరం, మొత్తం 47 లక్షల మంది రైతులని డిసైడ్ చేశారట. మాఫీ లెక్క తేలిందా లేదా అనేది కూడా ఒక చర్చ. తెలంగాణ ప్రభుత్వం 31,000 కోట్ల రుణమాఫీ ప్రకటించింది. 5 ఏళ్ల కాలంలో రైతులు తీసుకున్న 2 లక్షల రూపాయల వరకు రుణాలు మాఫీ చేస్తానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం ప్రకటించారు. అయితే ఒక్క 2023-24లోనే ఎంత తీసుకున్నారు, తెలంగాణ రైతులు ఏకంగా 64,940 కోట్ల స్వల్పకాలిక రుణాలు తీసుకున్నారు. 2023-24లోనే 64,000 కోట్ల రూపాయలు రుణం తీసుకున్నారట. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ తాము అధికారంలోకి వస్తే 2 లక్షల రుణమాఫీ చేస్తామని 2022 మే నెలలోనే ప్రకటించారు. ఈ నేపథ్యంలో గతేడాది రుణాలు తీసుకున్న చాలామంది రైతులు తిరిగి చెల్లించలేదు బ్యాంకు వర్గాలు అంటున్నాయి. అట్లని కాగా ఒక్క ఏడాదిలో 64,000 కోట్ల రుణాలుంటే 31,000 కోట్లు మాత్రమే రుణమాఫీ చేస్తామని చెప్పడం ఏమిటని విశ్లేషకులు అంటున్నారు. ఒక్క ఏడాదికి ఎంత తేడా ఉంటే 5 ఏళ్లకి ఎంత ఉంటుందో అన్న చర్చ జరుగుతుంది. అయితే ఈ లెక్కలపై స్పష్టత రావాల్సి ఉంది. ఇది ప్రభుత్వం నిన్న గుర్తించింది ఏంది, 31,000 కోట్లు మనకు అవసరం అయితే రుణమాఫీకి అన్నారు. కానీ లెక్కలు బ్యాంకు అధికారులు చెప్పే లెక్కలేంది, ఒక్క 2023-24 సంవత్సరానికి సంబంధించిన షార్ట్ టర్మ్ లోన్స్, క్రాప్ లోన్స్ ఏదైతే ఉన్నారో 64,000 కోట్ల రూపాయలు తీసుకున్నారట. మరి ఒక్క సంవత్సరానికి అంత ఉంటే ఈ 5 సంవత్సరాల కాలంలో ఓన్లీ 31,000 కోట్ల రూపాయలే రుణాలు అంటే అసలు ఎంతమందికి కోత పెడతారు, అసలు ఎంతమందికి ఇస్తారు, దీంట్లో ఈ నిబంధనలలో ఎంతమందిని బలి చేస్తారు, నిజంగా మీరు అన్నమాట ప్రకారం రైతులకు ఇస్తారా, కోతల కార్యక్రమం చేసి 31,000 కోట్లకు కుదిస్తారా అనేది రైతాంగంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. విశ్లేషకులు కూడా ఒకంత ఆశ్చర్యానికి గురవుతున్నారు. అలా 64,000 కోట్లు ఒక సంవత్సరానికి ఉంటే 31,000 కోట్లు 5 సంవత్సరాలు ఎట్లా పాసిబుల్ ఇది అనేది కూడా చర్చ జరుగుతుంది. మరి ఏం చేస్తారు అనేది చూడాలి. దీనిపైన నాకు తెలిసే చాలామందిని కోత పెట్టే అవకాశమే ఉన్నట్లు అర్థమవుతుంది. తెలంగాణలోకి మావోయిస్టులట, దండకారణ్యంలో తీవ్రంగా పెరిగిన నిర్బంధం, ఆత్మరక్షణ కోసం వ్యూహం మార్చిన నేతలు దళాలుగా సంచరించడం వల్ల దాడుల్లో నష్టపోతున్నామనే అభిప్రాయం, రాష్ట్రం వైపు దృష్టి, రెక్కీ టీములుగా ఎంట్రీ. తెలంగాణలోకి మావోయిస్టులు ఎంటర్ అయ్యారట. దండకారణ్యంలో తీవ్రంగా పెరిగిన నిర్బంధం, ఆత్మరక్షణ కోసం వ్యూహం మార్చారట. దళాలుగా వెళ్తే నష్టపోతున్నాం, ప్రాణహాని ఎక్కువ జరుగుతుంది కాబట్టి ఎక్కడికక్కడ రెక్కీలు చేసుకుంటూ పోతున్నారట. గోదావరి తీరమేట కదలికలు ఉన్నాయన్నట్టు మద్దతుపై రెక్కీ టీములు ఆరా చేస్తున్నాయట. అంటే మావోయిస్ట్ పార్టీలో తలపండిన నాయకులు, ఉద్యమ వ్యూహాలు తెలిసిన వారు చిన్న టీములుగా విడిపోయారు. ఈ బృందాలు ఇటీవల భద్రాద్రి, ములుగు జిల్లా సరిహద్దులో ఉన్న అటవీ గ్రామాల దగ్గర నుంచి గోదావరి తీరం దాటి రెక్కీ టీములుగా వ్యవహరిస్తున్నాయట అని సమాచారం. ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో తునికాకు కాంట్రాక్టర్లకు మావోల నుంచి హుకం జారీ అయినట్లు తెలుస్తుంది. తెలంగాణలోకి వచ్చి రెక్కీ టీము సభ్యులు తమకు అనుకూలంగా ఉన్న గ్రామాల్లో పరిస్థితి ఎలా ఉంది, సానుభూతి పరుల నుంచి మద్దతు వస్తుందా లేదా అనే అంశాలపై బేరీజ్ వేయడంపై దృష్టి సారించినట్టు తెలుస్తుంది. మొత్తానికైతే ఒక డేంజర్ బెల్ మోగింది. తెలంగాణలో మావోయిస్టులు కదలికలు మళ్ళీ స్టార్ట్ అయినాయట. అంటే కొత్త ప్రభుత్వం వచ్చింది, 6 నెలల కాలం అయింది. మరి దీనివలన లేదా
అసలు మావోయిస్టులు వ్యూహం మార్చుకుని ఏమన్నా బలపడుతున్నారా తెలియదు కానీ మొత్తానికి గోదావరి పరివాహక ప్రాంతాల్లో అనేక గ్రామాల్లో రెక్కి నిర్వహిస్తున్నారట. ఎట్లా ఉంది ప్రజల్లో స్పందన మావోయిస్టుల పైన? మనకేమైనా సానుభూతి పెరిగే అవకాశం ఉందా? మద్దతు ఉంటదా? లేదా? అనే విషయాలపైన దళాలుగా కాకుండా చిన్న చిన్న టీములుగా ఏర్పడి ఎక్కడికక్కడ గ్రామాలలో రెక్కీ చేస్తున్నారట. ఇది ఒక రకంగా తెలంగాణ ప్రభుత్వానికి ఒక హెచ్చరిక. తెలంగాణ ప్రభుత్వం దీనిపై నిఘా పెట్టాలి. మావోయిస్టులు మళ్ళా పెరిగే అవకాశం ఉందన్నట్టు వార్త అయితే వచ్చింది. ఇది సాక్షి పేపర్‌కి సంబంధించి. ఇది ఈరోజు తెలంగాణ వార్తాపత్రికలో వచ్చిన వార్తలకు సంబంధించిన విశ్లేషణ. రేపు తాజా వార్తలతోని తిరిగి కలుసుకుందాం. థాంక్ యూ.